హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పారామం పార్ట్ 2. ఇది హైటెక్ సిటీలో కరెక్ట్గా సైబర్ టవర్స్కి ఆపోజిటే ఉంటుంది. ఇలా ఎంట్రన్స్లో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో వెల్కమ్ టు శిల్పారామం అని ఉంటుంది. ఇది విజిటింగ్ ప్లేసెస్లో ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మన పాతకాల పద్ధతుల్ని, లైఫ్ స్టైల్ని ఇప్పుడున్న జనరేషన్స్కి చూపించడం. అండ్ సెకండ్ థింగ్, లో కాస్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ 3 కప్పలు ఉన్నాయి కదా, వాటి నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇదంతా కూడా వింటేజ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక చిన్న గుడిసెలో మట్టిపోయి కుండ అవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా కాపర్ ఐటమ్స్ ప్లేస్ ఫ్రెండ్స్. కాపర్ బిందెలు, చెమ్ములు, దాకలు, తెపాలు, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. వీళ్ళంతా ఐరన్ తయారు చేసేవాళ్ళు. అచ్చం మనుషులాగే ఉన్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వాళ్ళని చూస్తుంటే. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ బొమ్మలు, వీటిలలో మనం హెడ్స్ పెట్టి ఫొటోస్ దిగొచ్చు. ఇదంతా కూడా అంటే అప్పటి లైఫ్ స్టైల్ని చూపించుకుంటూ. సో రిఫరెన్స్ కోసం ఇక్కడ కొన్ని పిక్చర్స్ పెట్టాము, మా వాళ్ళు దిగినాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇక్కడ చూడండి, 2 చిన్న పిల్లలు మడత మంచం మీద కూర్చొని గుడుగుడు గుంజం ఆడుతున్నారు. పేపర్ పట్టుకున్నాడు తాత. ఇక్కడ పిండి తయారు చేస్తున్నారు. ఆంటీ ఏమో చెరుగుతున్నారు, ఇంకొక ఆంటీ రుబ్బుతున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా పోతురాజు బోనం పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అదంతా ఇక్కడ ఉంది. ఇక్కడ కుండలు తయారు చేస్తున్న అంకులు, వీళ్ళని కుమ్మరి వాళ్ళు అంటారు. ఇక్కడ కూడా మట్టితో కొన్ని పాట్స్ తయారు చేస్తున్నారు. ఫోటోలు దిగడానికి ఇక్కడ ఇంకో 2 బొమ్మలు ఉన్నాయి. ఒక ఆంటీ బిడ్డను మోసుకుంటూ కూరగాయలతో వెళ్తున్నారు. అలాగే ఒక అంకుల్ నాగలేస్తున్నారు ఎడ్లతో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోడ మీద ముగ్గేస్తున్నారు ఒక ఆంటీ. మా అమ్మ కూడా వేసేది చిన్నప్పుడు ముగ్గు. ఒక అంకుల్ ఏమో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక సంక్రాంతి థీమ్ పెట్టారు. సో గంగిరెద్దుని తీసుకొచ్చి వాటికి ఫుడ్ పెట్టడం అదంతా. అలాగే ఒక కుండలు చేసే అంకుల్ ఇక్కడ కూడా ఉన్నారు. ఇదంతా వింటేజ్ లైఫ్ స్టైల్ అని ఉంది బయట బోర్డు. సో ఇక్కడేమో బుట్టలు తయారు చేస్తున్నారు. ఆ చివర ఒక ఆంటీ కూర్చున్నారు, బుట్టలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆంటీ వంట చేస్తున్నారు. లోపల ఒక అంకుల్ చూడండి ఏదో తగిలిస్తున్నారు. ఇక్కడ ఒక అంకుల్ ఏమో కర్రతో ఏదో బాణం ఏదో తయారు చేస్తున్నారు. ఈ ఆంటీ ఏమో బూరలు తయారు చేస్తున్నారు. ఈ అంకుల్ ఏమో తాడులతో ఏదో తయారు చేస్తున్నారు, తాళ్ళు తయారు చేస్తున్నారు అనుకుంటా. ఒక ఆంటీ చెరుగుతున్నారు. వెనకాల ఒక అంకుల్ కింద పడింది ఏదో ఉంటే అది తీస్తున్నారు. అదంతా కూడా వింటేజ్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఒక అంకుల్ బొమ్మలు తయారు చేస్తున్నారు. వెనకాల బుట్టలు. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఆ బ్లూ శారీ మా అమ్మలాగా, ఆ ఎల్లో శారీ మా నాన్నమ్మలాగా ఉన్నారు. అచ్చం మాది కూడా కొట్టే ఫ్రెండ్స్. సో అది చూస్తే అలా అనిపించింది. అలాగే ఈ అంకుల్ ఈ ఆంటీ ఏదో మాట్లాడుకుంటున్నారు కూరగాయల దగ్గర. అలాగే ఇక్కడ చూడండి, చిలక జోష్యం చెప్తుంటే వెనకాల వింటున్నారు. ఆ వెనకాల ఒక అంకుల్ బుట్టలు తయారు చేస్తుంటే ఇంకొక అంకుల్ ఏమో ఇంటి దగ్గర కట్టింగ్ చేస్తున్నారు, బార్బర్ షాప్ అంకుల్. ఇక్కడ కొంతమంది ఏమో ఇనుప వస్తువులు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఇనుప వస్తువులు తయారు చేసేవాళ్ళు. చెక్కతో వస్తువులు తయారు చేస్తున్నారు. వీళ్ళని వడ్రంగి వాళ్ళు అంటారు. ఇక్కడ ఒక ఆంటీ చూడండి దంచుతున్నారు. ఇంకొక ఆంటీ ఏదో మోస్తున్నారు ఆ గంపలో. ఇంకొక ఆంటీ బట్టలు తీసుకొస్తున్నారు. ఇది బొమ్మలు తయారు చేసే వాళ్ళ ఇల్లు. అక్కడ చూడండి కొంతమంది అంకుల్ వాళ్ళు బొమ్మలు చూస్తున్నారు. ఈ మేక రియల్ మేకలా ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఒక ఆంటీ పేలు చూస్తున్నారు. చిన్నప్పుడు నా తల్ల కూడా పేలు చూసేవాళ్ళు, అప్పుడు ఫుల్ ఉండేలేండి. అయితే ఇక్కడ చూడండి ఒక అంకుల్ ఏదో బొమ్మ తయారు చేస్తున్నారు. అలాగే ఒక ఆంటీ పొయ్యిలో వంట చేస్తున్నారు మట్టి కుండలతో. ఇక్కడేమో ఇస్త్రీ చేస్తున్నారు. ఒక అంకుల్ కూడా ఏదో ఐరన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి చెక్కతో వస్తువులు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఇంకా చెక్కతో మంచాలు చేసేవాళ్ళు. ఇంకా ఇక్కడేమో ఒక ఆంటీ నేస్తున్నారు, బట్టలు నేస్తున్నారు. ఈ ఇల్లు చూడండి అచ్చం పాతకాలం ఇల్లు లాగా, ముగ్గులు అవన్నీ కూడా సేమ్ పాతకాలంలా ఉన్నాయి. తులసి మొక్కకి దండం పెట్టుకునే ఆంటీ. ఇక్కడ చూడండి వీళ్ళు ఏవో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక అంకుల్ చూడండి బార్బర్ షాప్ అంకుల్, జుట్టు కట్ చేస్తున్నారు. ఫుల్ జుట్టు ఉంది కదా ఆ అంకుల్కి, మస్తు పెరిగిపోయింది అసలు. ఈ అంకుల్ ఏమో కాపర్ వస్తువులు తయారు చేస్తున్నారంట. కాపర్ ప్లేట్స్ అవన్నీ తయారు చేసేది అలా తయారు చేస్తారంట. స్టార్టింగ్ చెప్పింది ఐరన్ థింగ్స్ తయారు చేసేవాళ్ళు. ఇక్కడ ఒక ఆంటీ కలాప్ జల్లి వాకిళ్ళు ముగ్గేస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి వాకిలి ఉండట్లేదు, కొంతమందికి ముగ్గేయడానికి టైము ఉండట్లేదు. కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కదా, పలుగుతో తవ్వుతున్నారు, పారతో ఎత్తుతున్నారు, గంపతో మోస్తున్నారు. పాము వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. తల ఎత్తేసారు.
ఇది బొమ్మలాట ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ నుంచి ఇంకొక బ్రిడ్జ్కి ఎంట్రన్స్ అంతే. అక్కడ బోటింగ్ ఉంటుంది ఆ మిడిల్లో. ఇటు సైడ్ ఏమో గడ్డితో కప్పిన గుడిసెలు ఉన్నాయి, కొన్ని పెంకుటిళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూర్చోవచ్చు మనకు కావాలంటే. ఇక్కడ చూడండి ఎద్దుల బండి, పర్ హెడ్ 30 రూపీస్ ఎక్కిన వాళ్ళు. వాటర్ అక్కడ చూడండి, గొర్రెల కాపర్లు ఫ్రెండ్స్, గొర్రెలు అవన్నీ కాస్తున్నారు వాళ్ళు. అక్కడ కొండ మీద గుర్రం ఉంది. ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అయినా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటర్. ఇక్కడ కొన్ని డ్యాన్స్లు వేస్తున్నారు ఫ్రెండ్స్, భరతనాట్యమో ఏమో నాకు తెలియదు సరిగ్గా, తెలిస్తే కామెంట్ చేయండి. సో 3 గ్రూప్స్ వేస్తున్నారు, ఫోటో తీసా. ఇక్కడ చూడండి తంజావూరు డాన్సింగ్ డాల్స్ని అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారు. మా పిల్లలు ఇంకా వాటిని ఇలా ఊపుతూ ఆడుకున్నారు. ఫస్ట్ టైం మనం చూసాం కదా బొమ్మలు, దుర్గామాత బొమ్మలు, అవే ఇప్పుడు లైటింగ్ వేస్తే చాలా బాగా అనిపించాయి. ఇక్కడ ఒక ఆయన కుండలు తయారు చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి చెయ్యొచ్చంట. పర్ హెడ్ 100 రూపీస్. ఆయన చూపిస్తాడంట ఎలా తయారు చేయాలో. అలాగా 2-3 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బయటకి ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా దారిలో కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా పెయింట్ వేశారు కదా, అన్నీ చాలా బాగుంది. చుట్టూ చూస్తుంటే అన్ని వాల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్తో డిఫరెంట్గా పెయింటింగ్ వేశారు, చాలా బాగా అనిపించాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ పెట్టారు. ఇక్కడ చూడండి కలర్ సాంబ్రేణి ఒత్తులు తయారు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది బొమ్మలు అమ్ముతున్నారు. ఇవన్నీ చూడండి బొమ్మలు, భలే ఉంది కదా, రాజుల కాలం నాటి భవనాల్లాగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి బాగా వేశారు కదా పెయింటింగ్. ఇదంతా శిల్పారామం ఉందండి. ఇదంతా అవి పెట్టడానికి 2 పెట్టారు ఫ్రెండ్స్. వాటర్ ఫౌంటైన్స్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ సమోసా అవన్నీ తయారు చేస్తున్నారు, ఫుడ్ ఇవన్నీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ న్యాచురల్గా చేసిన. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బయట ఒక ప్లే ఏరియా పెట్టారు, చాలా బాగుంది. యాక్చువల్లీ లోపల కూడా ఒకటి ఉంటుంది కానీ చూపించలేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నడుచుకుంటే ఎగ్జిట్కి వచ్చాం ఫ్రెండ్స్, ఇదే ఎగ్జిట్ గేట్ నుంచి రోడ్కి మిడిల్లో ఇలా లైన్స్ అవంతా ఒక లొకేషన్ ఉంది, చాలా బాగుంది. కూర్చోడానికి కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఒక మిస్టేక్ చేశాను నేను ఈ వీడియోలో, సో అదేంటో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, లోపల ఇలా ఫ్లవర్స్తో గార్డెన్ ఉంది, అందులో ఏదైనా ఫ్లవర్ని ప్లక్ చేస్తే 500 ఫైన్ అంట. శిల్పారామం అనేది మనకి మనుషుకి ప్రశాంతతని, సంతోషాన్ని ఇస్తుంది ఫ్రెండ్. మెయిన్గా పల్లెటూరుని మిస్ అయ్యే వాళ్ళకి, పల్లెటూరు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇంత కష్టపడి వీడియో చేసినందుకన్నా లైక్ చేయాలి మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాపా వ్లాగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.